కన్ఫ్యూజన్లో ఎందుకుంటారులేండి, క్లారిటీగానే ఉంటారు. క్లారిటీగా నాకు తెలిస్తే కిరణ్మయి గారి విషయం నాకెప్పుడో తెలిసుండాలి. మనిద్దరి మధ్యలోకి ఇప్పుడు ఆవిడెందుకు వచ్చింది? నాకు డౌట్ వచ్చింది మంజు. కిరణ్మయి గారికి మీ సిఐ గారికి గతంలో ఏమన్నా పరిచయం ఉందా? నాకు 1-2 సార్లు కిరణ్మయి గారిని మా సిఐ గారిని చూస్తే మీలాగే అనిపించింది. అడిగి చూడకపోయావా? భలే వారండి మీరు. ఒకరి పర్సనల్ మ్యాటర్లోకి మనం ఎలా దూరుతామండి? సరే సరే, కిరణ్మయి గారికి విక్రమ్కు గతంలో ఏమన్నా పరిచయం ఉన్నట్టు నీకెందుకు అనిపించింది? రండి మేడం. ఆగండి మేడం. ఏంటి మేడం, సిఐ గారిని కలవకుండానే వెళ్తున్నారు? వెళ్ళి మీ సిఐని అడుగు. అంటే ఒకసారి విక్రమ్ గారు అప్పుడు కొత్తగా వచ్చారు. కిరణ్మయి గారిని విక్రమ్ సార్కి పరిచయం చేద్దామని చూస్తే ఇద్దరు ఒకరికొకరు ఎదురుపడి రియాక్షన్స్ ఇచ్చుకున్నారే తప్ప మాట్లాడుకోలేదు. అప్పుడు అనిపించింది వీళ్ళిద్దరికీ ఏమైనా పరిచయం ఉండుంటుందా అని. గతంలో పరిచయం ఉందో లేదో కనుక్కోకపోయావా? మనకంటూ ఒక లిమిట్ ఉంటుంది, దాన్ని ఎప్పుడూ క్రాస్ చేయొద్దు. పర్సనల్ విషయాల్లో తలదూర్చడం అంత మంచిది కాదు. కిరణ్మయి గారు బాగా పరిచయం ఉన్నావిడే కదా. అయినా సరే ఈ విషయాలన్నీ మీకెందుకండి? మీరెందుకు అడుగుతున్నారు? ఏమైనా ఉంటే మీరు చూసుకోవాలి. వాళ్ళ ఫ్యామిలీ విషయాలు, పర్సనల్ విషయాల జోలికి వెళ్తున్నారా? అదేం లేదు మంజు, జస్ట్ తెలుసుకోవడానికి అడిగాను అంతే. ప్రతీకారంతో కిరణ్మయి గారికి విక్రమ్ సార్కి ఏదైనా రిలేషన్ ఉందనే అనుమానంతో మేడంకు ఏమైనా హాని జరుగుతుందా?